హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 72. ఇక స్టోరీలోకి వెళ్తే శ్రావ్య ఇద్దరి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ మోహిత్ అండ్ విక్రమ్ల కోసం టీ తెప్పించి వాళ్ళు ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తూ ఉంటుంది. మేడ్ తీసుకొచ్చిన టీ సిప్ చేసి కప్స్ టేబుల్ మీద పెడుతూ తమ వైపు చూస్తూ ఉన్న శ్రావ్యాని చూసి మోహిత్ శ్రావ్య వైపు చూసి, మీకు మేమెవరో తెలిసే ఉంటుంది కదా శ్రావ్య గారు, నా పేరు అంటూ చెప్పబోతూ ఉన్న మోహిత్ను అడ్డుకుంటూ, మీరు నాకు తెలుసు మోహిత్ సార్, నన్ను శ్రావ్య అని పిలవండి చాలు అని సౌమ్యంగా చెప్తున్న శ్రావ్యాని చూసి మోహిత్కి శ్రావ్య అంటే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. మిసెస్ శ్రావ్య, ఇలాంటి టైంలో నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు, బట్ తప్పక దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. నాకు మీరు తప్ప మరో ఆప్షన్ కూడా లేదు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అండ్ ఇలాంటి టైంలో డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. మోహిత్ సార్, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకోవాలని స్వయంగా వచ్చారు అని నాకు అర్థమవుతుంది. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి సార్ అంటూ విక్రమ్ వైపు ఎవరు అన్నట్టు చూస్తుంది. హీఈస్ విక్రమ్, నాకు ఆయుష్కి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అనగానే శ్రావ్య విక్రమ్ వైపు చూసి నమస్కారం చేయడంతో విక్రమ్ కూడా నవ్వుతూ విష్ చేస్తాడు. శ్రావ్య, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. నీకు తెలిసే ఉంటుంది కదా నీ హస్బెండ్ భువన్ మాకున్న ఎనిమీస్లో ఒకరు అని. తన వల్లే ఇప్పుడు ఆయుష్తో పాటు తన వైఫ్ ఆశి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అండ్ నీ హస్బెండ్ భువన్ చనిపోవడానికి రీజన్ కూడా తెలిసే ఉంటుంది రైట్ అంటూ శ్రావ్య వైపు చూస్తాడు. భువన్ రూపం కళ్ళ ముందు మెదలగానే తెలుసు అన్నట్టు తలూపి ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, భువన్ అత్యాశ ఇవాళ ఆయన చావుకి కారణం. ఈ విషయంలో నాకు ఎవరి మీద కోపం లేదు సార్, ఎందుకంటే నేను భువన్ని మ్యారేజ్ చేసుకునే టైంకి నాకు భువన్ ఇలాంటి వాడని నిజంగా తెలియదు. తనేంటో తెలిసాక ఆయన్ని మారమని ఎన్నోసార్లు చెప్పాను, బట్ భువన్ అస్సలు చేంజ్ అవ్వలేదు. తను చేసిన తప్పులకి శిక్ష ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా మ్యారీడ్ లైఫ్ గురించి ఎన్నో కలలు కన్నాను, కానీ నాకు ఇప్పుడు అన్ని కన్నీళ్ళే మిగిలాయి. కంట్రోల్ మిసెస్ శ్రావ్య, రీసెంట్గా మీ హస్బెండ్ బ్రదర్ సుమిత్ కూడా చనిపోయాడు కదా, తనను ఎవరు చంపారో మీకేమైనా ఐడియా ఉందా? ఐ మీన్ మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్లకు మీకు గొడవ ఏంటి? భువన్ చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్కి చాలామంది రైవల్సే ఉండేవాళ్ళు సార్, బట్ మనిషిని చంపేంత శత్రుత్వం ఎవరు పెంచుకున్నారో సీరియస్లీ నాకు తెలియదు సార్. భువన్ చేస్తున్న పనులు నచ్చక నేను భువన్ నుండి 5 monthsగా ఒకే ఇంట్లో ఉన్న దూరంగా ఉంటున్నాను. రోజులాగే భువన్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు, బట్ కాసేపటికి తను చనిపోయి శవంగా వస్తాడు అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. శ్రావ్య, ప్లీజ్ కంట్రోల్. మీ పెయిన్ నాకు తెలుస్తుంది. మీ మాటలు బట్టి మీరు చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఎమోషనల్ అని కూడా అర్థమవుతుంది. అసలు మీరెలా భువన్ని మ్యారేజ్ చేసుకున్నారు శ్రావ్య? మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఐ థింక్ లవ్ మ్యారేజ్ అనుకుంటాను మోహిత్. అందమైన అమ్మాయిలు ఇలాంటి వెధవలకే కదా పడతారు అని పక్క నుండి శ్రావ్య కంటే ముందే ఆన్సర్ ఇస్తాడు విక్రమ్. లేదండి, నాది లవ్ మ్యారేజ్ కాదు. హో, అయితే డెఫినెట్గా వాడు భయపెట్టే నిన్ను రాక్షస వివాహం చేసుకుని ఉంటాడు. హెమ్ ఐ రైట్? ఇక తప్పక వాడితో లైఫ్ షేర్ చేసుకుంటున్నావు అంతేనా మిసెస్ శ్రావ్య? శ్రావ్య అసహనంగా విక్రమ్ వైపు చూడడంతో, విక్కీ షటప్, మీరు చెప్పండి శ్రావ్య అంటూ మోహిత్ విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ, మీరు భువన్ని ఎలా మ్యారేజ్ చేసుకున్నారు శ్రావ్య? మా పేరెంట్స్కి నేను వన్ అండ్ ఓన్లీ డాటర్ సార్, అందుకే వాళ్ళు నన్ను చాలా గారాబంగా పెంచారు. నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా నేను నా లిమిట్స్లో ఉంటూ నా స్టడీస్ కంప్లీట్ చేశాను. నా కాలేజ్ టైంలో భువన్ నన్ను మా కాలేజ్ యాన్యువల్ ఫంక్షన్లో చూసి ఇష్టపడ్డాడు. వెంటనే నా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మా డాడ్ క్లోజ్ ఫ్రెండ్ ద్వారా మా డాడ్ని అప్రోచ్ అయ్యాడు. తనని తాను చాలా మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకుని మా డాడ్ని మౌల్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. బట్ మ్యారేజ్ అయ్యాక తన గురించి తెలిసి నేను తనని ఇవన్నీ వదిలేయమని చాలా రిక్వెస్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ వదలకపోతే నేను తనతో ఉండను అని కూడా భయపెట్టాను. అయినా తనలో చేంజ్ రాలేదు. ఇవన్నీ కాదు అని ఆఖరి ప్రయత్నంగా నేనే దూరంగా ఉంటే అయినా భువన్ చేంజ్ అవుతాడు అనుకొని చాలా ఆశపడ్డాను. బట్ తను చేంజ్ అవ్వలేదు. భువన్కి నాకంటే డబ్బే ఇంపార్టెంట్. ఇప్పుడు దానికోసమే పగ అంటూ ప్రాణాలు కోల్పోయాడు. శ్రావ్య మాటల ద్వారా సుమిత్ను చంపింది ఎవరో శ్రావ్యకి ఐడియా లేదు అని అర్థం అవ్వడంతో భువన్ అక్రమంగా సంపాదించిన ఆస్తి తనకి వద్దు అని ఎవరిది వాళ్ళకి ఇచ్చేయమని అలా అని శ్రావ్య చెప్పడంతో శ్రావ్య గుణానికి ఇంప్రెస్ అయిన విక్రమ్ మోహిత్ భువన్ నిజాయితీగా సంపాదించిన ఆస్తి శ్రావ్యకి అందించి శ్రావ్య పేరెంట్స్ని కూడా శ్రావ్య దగ్గరే ఉంచి తనకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కాల్ చేయమని చెప్పి ఇద్దరూ ఆ ఇంటి నుండి బయటికి వచ్చి కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు.
సుమిత్ని చంపింది ఎవరనుకుంటున్నావు? నీ ఒపీనియన్ ఏంటి విక్రమ్? కోర్స్ భువన్ అంటే గిట్టని వాళ్ళు చేసుండాలి. ఎందుకంటే భువన్ అక్రమంగా చాలామంది దగ్గర నుండి లెక్కలేనన్ని ఆస్తులు లాక్కున్నాడు. వాళ్ళల్లో ఎవరో ఇలా చేసుంటారు. నువ్వన్నది నిజమే అయితే చంపితే భువన్ని చంపాలి కానీ సుమిత్ని ఎందుకు టార్గెట్ చేసి చంపారు? మేబీ సుమిత్తో కూడా వాళ్ళకేమైనా క్లాషెస్ ఉండొచ్చు. నిజంగా అంతేనా? నాకెందుకో మనం ఈ విషయాన్ని సరిగ్గా ఆలోచించడం లేదు అనిపిస్తుంది మోహిత్. లిజన్ విక్కీ, ప్రతి విషయాన్ని డీప్గా థింక్ చేయడం మానేసే. నువ్వు థింక్ చేయాల్సింది నీతో లైఫ్ షేర్ చేసుకోబోయే అమ్మాయి గురించి అంటూ మోహిత్ ఆ టాపిక్ అక్కడితో కట్ చేయడంతో విక్రమ్ కూడా తనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకుని సైలెంట్ అయిపోతాడు. ఛ, ఈ విప్లవ్కి పిచ్చి పట్టిందా? ఆ ఆశను ఎలా అయినా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోరా బాబు, అడ్డుకోవడానికి బావ కూడా కదిలే సిచ్యువేషన్లో లేడు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తూ ఉంటే నేను ఆయుష్ లేచాక మగాడిలా తీసుకుని వెళ్తాను అని పిచ్చిగా వాగుతున్నాడు. బావ లేచాక ఆశను కాదు కదా, తన షాడోని కూడా వీడి టచ్ చేయగలడా? వీడిని నమ్ముకొని లాభం లేదు. ఏదైనా మాట్లాడితే నేను ఫుల్ ప్లాన్లో ఉన్నాను అంటాడు, కానీ ప్లాన్ ఏంటో చెప్పి చావడు. లేదు, నేను ఇలాగే చూస్తూ కూర్చుంటే ఈ లైఫ్కి బావతో నేను లైఫ్ షేర్ చేసుకోలేను. నేను ఏదో ఒకటి చెయ్యాలి. బావ లేచేలోగా ఈ ఆశను విప్లవగాడితో ఈ కంట్రీ దాటిచ్చేయాలి. అలా చెయ్యాలి అంటే ఆ ఆశి మనసు విరిచేసి ముందు బావకి దూరంగా ఉంచాలి, లేదా అది చచ్చేలా చెయ్యాలి అనుకుంటూ వసే ఆశి వస్తున్నాని అని నవ్వుకుంటూ అర్ధరాత్రి అని తెలిసిన ఆశి ఉన్న హాస్పిటల్కి ఒంటరిగా స్టార్ట్ అవుతుంది ప్రణవి. ఆశితో మాట్లాడడానికి హాస్పిటల్కి వచ్చిన ప్రణవికి సెక్యూరిటీ ద్వారా మోహిత్ విక్రమ్ అర్జెంట్ వర్క్ మీద బయటకు వెళ్లారని తెలిసి, వావ్ కరెక్ట్ టైంకే వచ్చాను. వాళ్ళిద్దరూ ఉండగా నేను ఆశితో మాట్లాడటం కాదు కదా, తన రూమ్కి కూడా ఎంటర్ అవ్వలేను. నన్ను లోపలికి రానివ్వకుండా తనకి సెక్యూరిటీ ఇస్తూ గుర్కా డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఇద్దరు ఇక్కడ లేరు. సో వాళ్ళు వచ్చేలోగా నా వర్క్ ఫినిష్ చేసుకొని డౌట్ రాకుండా వెళ్ళిపోవాలి అని కన్నింగా నవ్వుకుంటూ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ మొత్తం కృష్ణదేవ్ సూర్యదేవ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల హాస్పిటల్లో ఆయుష్ ఆశి అండ్ అభి ఉన్న ఫ్లోర్ మొత్తం ఫుల్ సెక్యూరిటీతో అక్కడ బయట పేషెంట్స్కి అలో కూడా లేదు. అండ్ వర్మ ఫ్యామిలీను మాత్రమే సెక్యూరిటీ అలో చేస్తారు. అందుకే ప్రణవిను నైట్ అయినా సరే లోపలికి అలో చేశారు. ప్రణవి డైరెక్ట్గా ఆశి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆశి బెడ్ పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతూ కనిపిస్తాడు నిషాన్. అక్కడ నిషాన్ని చూసిన ప్రణవి వెంటనే డోర్ క్లోజ్ చేసి పక్కకు వెళ్ళి దాక్కొని, షట్, నిషేంటి ఇక్కడే ఉన్నాడు ఏంటి, ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ గోర్లు కొరికేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి కన్నింగ్ ఐడియా రాగానే పాకెట్లో నుండి మొబైల్ తీసి వెంటనే నిషాన్కి కాల్ చేస్తుంది. ఆశితో మాట్లాడుతూ తనని ఆయుష్ ఆలోచనల నుండి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న నిషాన్కి ప్రణవి నుండి కాల్ రావడంతో 1 minute ఆశి అంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో నిష్, ఎక్కడున్నావు? ఎక్కడుంటా ప్రణవి, ఐఆమ్ ఇన్ హాస్పిటల్. నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు పడుకోకుండా? ఇంకా ఏం చేస్తున్నావు? నిష్, నేను నీతో మాట్లాడాలి. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం ప్రణవి. నేను మార్నింగ్ మహల్కి వచ్చి నిన్ను మీట్ అవుతాను, సరేనా? ఇప్పుడు ఇక పడుకో, గుడ్ నైట్. నో, నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి, వెంటనే మహల్కి రా అంటూ మొండిగా చెప్తున్న ప్రణవి బిహేవియర్కి అసహనంగా ఫీల్ అవుతూ ఓకే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేయగానే ప్రణవి కన్నింగా నవ్వుకుంటూ నిషాన్ ఎప్పుడు బయటకు వెళ్తాడా అని చూస్తూ ఉంటుంది. వాట్ హ్యాపెన్ నిష్, సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు? అంతా బాగానే ఉంది కదా? ప్రణవి ఏదో మాట్లాడాలి అంటుంది ఆశి. నేను మహల్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, నువ్వు ఇక రెస్ట్ తీసుకో ఆశి అంటూ బెడ్ అడ్జస్ట్ చేసి తనకి బెడ్షీట్ సరిచేసి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు. నిషాన్ ఆశి రూమ్ నుండి రావడం చూసిన ప్రణవి నిషాన్కి కనిపించకుండా దాక్కొని నిషాన్ బయటికి వెళ్లే వరకు చూసి తను వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆశి రూమ్లోకి వెళ్తుంది. ఈ టైంలో నిష్తో ఏం మాట్లాడాలి, ఇది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయబోతుందా అని ఆలోచిస్తూ ఉన్న ఆశి తన రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటుగా చూసిన ఆశికి మహల్లో ఉండాల్సిన ప్రణవి తన రూమ్లోకి వస్తూ కనిపిస్తుంది. ప్రణవి, నువ్వేంటి ఇక్కడ? నిష్నితో మాట్లాడాలి అని తనను మహల్కి రమ్మని చెప్పి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అదంతా తర్వాత నీ హెల్త్ ఎలా ఉంది ఆశి అంటూ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ నవ్వుతూ అడుగుతున్న ప్రణవిని చూసి ఆశి తన వైపే డౌట్గా చూస్తూ ఉంటుంది. వాట్ హ్యాపెండ్ అశ్రిత, నేను నీ హెల్త్ గురించి అడుగుతూ ఉంటే నా వైపు అలా చూస్తున్నావు? మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు ప్రణవి? ఇప్పటి వరకు నువ్వు ఫ్యామిలీలో క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు, ఇప్పటికైనా చేంజ్ అవ్వు. నువ్వు నన్ను ఏమైనా చెయ్యాలి అని చూసిన ఆయుష్ గారు నిన్ను ఈసారి చంపకుండా నిన్ను వదలడు, అది నువ్వు గుర్తుపెట్టుకో. హహా,
పిచ్చి ఆశ్రిత, బావ నన్ను చంపాలి అంటే అది అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు బావ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో తెలుసా నీకు? ఆయుష్ గారు ఇండియాలో లేకపోవచ్చు, బట్ ఇంకో 3 డేస్లో ఇక్కడికి వస్తున్నారు. హో గాడ్, ఇంత పిచ్చిదానివి ఏంటి అశ్రిత నువ్వు? బావ వేరే కంట్రీలో ఉన్నాడు అంటే అలా ఎలా నమ్మేశావు? నిన్ను ఇలాంటి టైంలో ఒంటరిగా వదిలి దూరంగా ఎలా వెళ్తాడనుకున్నావు? వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయుష్ గారు ఇండియాలోనే ఉన్నారా? అవును, బావ ఇండియాలోనే ఉన్నాడు, అది కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాడు అంటూ ఆశీ వైపు సూటిగా చూస్తూ చెప్తుంది. ఏంటి, హైదరాబాద్లో ఉన్నారా? మరి నాతో ఎందుకు బిజినెస్ ఇష్యూ మీద వేరే కంట్రీ వెళ్ళాను అని చెప్పాడు? నీతో మాట్లాడింది బావ కాదు, బావ నీతోనే కాదు ఎవరితోనూ మాట్లాడలేదు, అండ్ అసలు మాట్లాడే స్థితిలో కూడా లేడు. ఏం మాట్లాడుతున్నావు ప్రణవి? ఆయుష్ గారు బాగానే ఉన్నారు కదా అని భయంతో గుండె అదురుతూ ఉంటే కంగారుగా అడుగుతుంది. ఇప్పుడు ప్రణవి ఏం చెప్తుంది? ఆశకి నిజం తెలిసిపోతుందా? నిజం తెలిస్తే ఆశ తట్టుకోగలదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.